నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ A9 టేస్టీ కుకింగ్. ఈ రోజు మన టేస్టీ కుకింగ్ లో 1 మంత్ దాకా తినే మటన్ పచ్చడిని కరెక్ట్ ప్రాసెస్ తో ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే క్లియర్ గా చెప్తానండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఇలా చేసి పెట్టండి, 100కి 100 మార్క్స్ అయితే వేసేస్తారు. నేను మీకు కొలతలతో సహా ఎలా చేసుకోవాలో అయితే చెప్తానండి. ముక్క గట్టిగా లేకుండా చాలా స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి, ఎలా ఉందో కామెంట్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. నేనైతే 2 కేజీల పొట్టేలు మాంసంతో ఈ పచ్చడిని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ బోన్లెస్ విత్ బోన్స్ తో ఉన్న మటన్ తోనే పచ్చడి చేస్తున్నా. ముక్కలు కొద్దిగా పెద్దగా ఉంటే చిన్నగా, అంటే 1.5 ఇంచ్ దాకా అయితే కట్ చేసుకోవాలి. ఇలా 2 కేజీల మటన్ అయితే తీసుకున్నానండి. ఒక గిన్నెలో వేసి 3-4 సార్లు మంచినీళ్లతో శుభ్రంగా కడిగిన తరువాత చివరన 1 స్పూన్ గల్లుప్పు, 1 నిమ్మబద్ద రసం పిండి కడిగేస్తే నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇలా మటన్ కడిగాక వాటర్ ని స్క్వీజ్ చేయకుండా కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. ఇక వాటర్ వేయాల్సిన పని లేదండి, ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ తోనే మటన్ అయితే ఉడికిపోతుంది. మరి ఎక్స్ట్రా వాటర్ వేసామనుకోండి, వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా మటన్ ని ఉడికించాలి, ముక్కలుగా అయిపోతుంది. కాబట్టి లేత మాంసం అయితే వాటర్ వేయాలి. ఇప్పుడు ఈ మటన్ లోకి 1 టీ స్పూన్ దాకా పసుపు, 2 స్పూన్ల దాకా సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలపాలి. పసుపు, ఉప్పు మటన్ కు బాగా తగిలే విధంగా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్స్ పోయాక మూత తెరిచి చూస్తే మటన్ అనేది ఉడికిపోయి ఉంటుంది. ఇక కొంచెం వాటర్ ఏమైనా ఉంటే వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు స్టవ్ ని లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టి ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా ఉడికించుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి 10 లవంగాలు, దాల్చిన చెక్క, ఒక చిన్న 4 ముక్కలు, 5-6 ఏలకులు, 2 స్పూన్ల జీలకర్ర, 3 స్పూన్ల ధనియాలు, 3 బిర్యానీ ఆకులు తీసుకొని ఒక్కొక్కటిగానే ఇలా కడాయిలో అయితే దూరగా వేపుకోవాలండి. మాడకుండా స్టవ్ సిమ్ లో మాత్రమే పెట్టి వేయించుకోవాలి. ఇక ధనియాలు వేసి ధనియాలు వేగాక జీలకర్ర చివరన వేపుకోవాలి, ఎందుకంటే జీలకర్ర త్వరగా వేగిపోతుంది కాబట్టి. దినుసులన్నీ వేపుకొని ఒక ప్లేట్ లో అయితే తీసి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టి ఒక బౌల్లో అయితే తీసి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ మొత్తం చల్లారాక స్టవ్ మీద మందంగా వెడల్పుగా ఉండే గిన్నె పెట్టి అందులోకి 1/2 లీటర్ దాకా వేరుశెనగ నూనెను వేసుకోవాలి. ఈ పచ్చళ్లకు వేరుశెనగ నూనె వేస్తేనండి చాలా బాగుంటుంది, అది ఏ పచ్చడైనా కానీ. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ చల్లారిన మటన్ను హీట్ అయిన ఆయిల్లో వేసి వేపుకోవాలి. ఎక్కువసేపు వేపకూడదండోయ్, ఎందుకంటే ఎక్కువసేపు వేయించుకుంటే ముక్క అనేది గట్టి పడుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టి మటన్ ముక్క కొద్దిగా ఇలా కలర్ మారే వరకు మాత్రమే వేయించుకుంటే సరిపోతుంది. ఇలా మటన్ మొత్తం వేయించుకొని ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అప్పుడే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను 3 స్పూన్లు వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి నిల్వ ఉన్నది కాకుండా అప్పుడే చేసుకున్న పేస్ట్ అయితే పచ్చడి చాలా రుచిగా అయితే ఉంటుందండి. ఇలా అల్లం వెల్లుల్లి బాగా వేగి కలర్ మారాక 1/2 కప్ సాల్ట్ వేసుకోవాలి. మినిమం 7 స్పూన్ల దాకా అయితే ఉంటుందండి సాల్ట్. మటన్ ఉడికేటప్పుడు కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి.
అందులోకి 4 రెమ్మల కరేపాకు వేయాలి. కరేపాకు బాగా వేగాక కారం 1 కప్పు వేసానండి. కొన్ని కారాలు స్పైసీ ఎక్కువగా ఉంటాయి, తక్కువగా కూడా ఉంటాయి కాబట్టి చూసుకొని వేసుకోవాలి. నేను వేస్తున్న కారం కొద్దిగా ఎక్కువగానే ఉందండి కాబట్టి 1 కప్ దాకా వేసానండి. తక్కువ కారం ఉంటే 1.5 కప్ కారం వేసుకుంటే సరిపోతుంది. అలాగే వేయించుకున్న దినుసుల పౌడర్ కూడా వేసి ఒకసారి ఆయిల్లో 2 నిమిషాల దాకా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా 2 నిమిషాల తరువాత వేయించుకున్న మటన్ కూడా వేసి ఈ మసాలాలు మొత్తం మటన్ ముక్కలకు బాగా తగిలే విధంగా 3 నిమిషాల దాకా ఇలా పైకి కిందికి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు మటన్ కారం చల్లారే వరకు ½ గంట దాకా గాలికి చల్లారాక 3 చిన్న సైజు నిమ్మకాయల రసంను వేసానండి. పెద్ద సైజు అయితే 2 నిమ్మకాయల రసం అయితే సరిపోతుంది. ఈ రసం వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 1 రోజు పాటు బాగా ఈ మటన్ కారంను ఊరనివ్వండి. మరుసటి రోజు రైస్ లో ఈ మటన్ పచ్చడితో తింటే ఉంటుందండి. అబ్బో వావ్, సూపర్ గా ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ మటన్ పచ్చడి. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ వీకెండ్ లో అయితే ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. మరిన్ని ఇలాంటి టేస్టీ వంటల కోసం మన A9 టేస్టీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.